హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి హరివిల్లు. ఈరోజు వీడియోలో నేను తాటిగారెలు తయారు చేస్తానండి. ఇప్పుడు ఆ తాటిగారెలు ఎలా తయారు చేద్దామో చూద్దాం. నేను ఒక తాటికాయ తీసుకున్నాను. ముందుగా దీన్ని ఇలాగా నేలకేసి కొట్టండి. ఇలా కొడితే కొంచెం కాయ లూజ్ అవుతుందండి. సో ఇప్పుడు మనం దీన్ని ఒలుచుకుందాం. చూసారు కదా, ఇలానే తొక్క మొత్తం ఒలిచేసుకోవాలి. బాగా పండిందండి తాటిపండు. ఇలాగ మొత్తం తొక్క అంతా తీసేసుకున్నాం కదా. ఓకే అండి, చూసారు కదా, తొక్క అంతా ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని టెంకులు డివైడ్ చేద్దాం. వీటిని మజ్జిగ ఇలాగ టెంకులు 3 టెంకులు ఉంటాయండి. ఆ 3 టెంకుల్ని ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క టెంకు నుంచి మనం గుజ్జు తీసుకుందాం. ఓకే అండి, మనం ఒక్కొక్క టెంకు తీసుకొని కొంచెం తడి చేసుకుందామండి. ఇలా తడి చేసుకోవడం మూలన కొంచెం బాగా వస్తుంది గుజరాతీని. సో ఇలాగా తడిపేసుకొని ఇప్పుడు మనం గుజరు తీసేసుకుందాం. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా గుజురు తీసుకోవాలి. అలానే మిగతావి కూడా తీసేసుకుందాం. ఓకే అండి, చూసారు కదా, నాకు ఈ కప్పుతోటి తాటి గుజురు వచ్చిందండి. ఇందులో వేసుకుందాం, కలిపేసుకుందాం. అదే కప్పుతోటి నేను సూజీ రవ్వ తీసుకుంటానండి. 1½ కప్పు వేసుకుంటాను. నేను లలిత బ్రాండ్ సూజీ రవ్వ తీసుకున్నాను. బెల్లము నేను చిన్న కప్పులోని సగం తీసుకున్నానండి. బెల్లము మేము ఎక్కువ స్వీట్ ఎక్కువ తినం కాబట్టి నేను తక్కువే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది తాటిపండు కూడా చాలా స్వీట్గా ఉంది. సో మాకు స్వీట్ సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం ఇలాగా. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా పిండిని కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్నాక మనం ఒక 30 మినిట్స్ వరకు కూడా ఈ పిండిని నానబెట్టుకోవాలి. మనం పక్కన నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని 30 మినిట్స్ తర్వాత మనం వీటిని గారెల కింద వేసుకుందాం. ఓకే అండి, చూసారు కదా, అరగంట తర్వాత మనకి పిండి ఈ విధంగా తయారైంది. ఇప్పుడు మనం గారెలు వేసుకుందామండి. ఓకే అండి, ఇలాగా అరిటాకు తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా రౌండ్గా ఒక ముద్ద తీసుకోనండి. ఈ విధంగా గారెలు వేసుకోవడమే. ఇలా ఒక్కొక్కటి వేసుకోండి కళాయిలోని. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హైలో పెడితే గారెలు అనేవి కలర్ బేగా చేంజ్ అయిపోతాయండి. మనకి లోపల మాత్రం ఉడకవు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గారెల్ని ఉడికించుకోండి. అలాగే అన్ని గారెలు కూడా అదే విధంగా వేసుకుందాం. ఓకే అండి, చూసారు కదా, ఒకసారి టర్న్ చేద్దాం. చూసారు కదండి, గారెలు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం గారెలన్నీ వేయించుకుందాం. ఓకే, చూసారు కదండి, గారెలు బాగా డీప్ ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటిని సపరేట్ చేసేసుకుందాం. ఈ గారెల్ని ఎప్పుడు కూడా వేడివేడిగా తినకూడదండి.
వీటిని బాగా చల్లారాక తర్వాతనే తినాలంట ఈ తాటి గారెల్ని. అంతే అండి. అలాగే మొత్తం గారెలన్నీ కూడా అలానే వేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా తాటిగారెలు రెడీ అయిపోయినాయి. ఈ సీజనల్ ఫ్రూట్ కదండి ఇది, మనకి తాటిపండు అనేది సీజనల్ ఫ్రూటు. ఈ ఆషాఢం శ్రావణంలో మాత్రమే ఈ పండు అనేది అవైలబుల్గా ఉంటుంది. సో మీకు కూడా ఈ తాటిపండు అనేది దొరికితే ఖచ్చితంగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.